హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవికుమార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఏంటంటే నాకు చాలామంది సపోర్ట్ బాగానే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత దాకా రాగలిగాను. నేను ఇప్పుడు వీడియో తీయబట్టి అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా చాలా తక్కువ సమయం. జస్ట్ 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ అవుతూ ఉంటుంది మేబీ. అంటే లాస్ట్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు 800 క్రాస్ అయింది సబ్స్క్రైబర్స్. ఇంకా ఈ మంత్లోనే నా దేశం అయితే 1000 రావచ్చు అనుకుంటున్నాను. కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వెరీ 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 థ్యాంక్ యూ. మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇంత దాకా రాగలిగాను. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇదంతా నా ఒక్కడి విజయం కాదు, మీరందరి విజయం, మనందరి విజయం, మనందరం కలిసి చేసుకున్న విజయం. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇంత దాకా రాగలిగాను, ఇంతవరకు ఇన్ని వీడియోస్ తీయగలిగాను, ఇంతమంది సబ్స్క్రైబర్స్ రాగలిగారు. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా సపోర్ట్ చేయగలిగితే జనాలకు ఉపయోగపడే విధంగా ఇంకా మరిన్ని వీడియోస్ తీసి నేను యూట్యూబ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. మీ అందరూ చాలామంది దీంట్లో కేవలం స్టడీకి సంబంధించే వరింది, ఓన్లీ ఎడ్యుకేషనే. ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఏముంటాయి, దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. వేరే చెత్త వీడియోస్ అన్నింటికి సపోర్ట్ చేయకుండా ప్లీజ్ ఉపయోగపడే వీడియోస్ సపోర్ట్ చేయండి. నాలాగే ఉపయోగపడే వీడియోస్ చాలామంది చేస్తున్నారు, వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేయగలిగితే అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. ఎవరికైనా యూజ్ఫుల్ అయ్యే వాళ్ళకి ఇంకా ఎక్కువ యూజ్ఫుల్ అవుతుంది వీడియోస్. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నుంచి తెలంగాణలో టెట్ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ ఈరోజు నుంచే అంటే మార్చి 3 నుంచి అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి త్వరగా చేసుకోండి, ఆన్లైన్ త్వరగా చేసుకోండి. దాని ఫీజు కూడా ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి కూడా నేను ప్రీవియస్ అంతకుముందు పెట్టిన వీడియోస్లలో ఉంటాయి చూడండి. దాని ఏ రోజు ఎగ్జామ్, ఏ రోజు ఆన్లైన్ అనేది మొత్తం ఉంటుంది. అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఉంటుంది. దాని ప్రకారం కూడా చూడండి, చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం నోటిఫికేషన్ పూర్తిగా చూసిన తర్వాతే మీరు ఆన్లైన్ చేసుకోండి. తప్పులు అయితే చేయొద్దు ఆన్లైన్లో. కాబట్టి త్వరగా ఆన్లైన్ చేసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నుంచి డిఎస్సికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి చూడండి, ప్రతిరోజు రోజుకి కనీసం 2 ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి పెడదామని ప్లాన్ చేస్తున్నాను. అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పెడదామని. అంటే టైం కూడా 1 మంతే ఉంటుంది. కాబట్టి ఆ 1 మంత్ లోపు అన్ని సబ్జెక్టులు కవర్ చేసే విధంగా చేద్దామని ఆలోచనతోనే చూస్తున్నాను. మేబీ చేయొచ్చు, ఎందుకంటే కొంచెం ఈ హార్డ్ వర్క్ అయినా చేద్దామని చూస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయగలిగితే నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బయాలజీకి సంబంధించి చాలామంది కూడా బయాలజీకి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ పెట్టమంటున్నారు. కామెంట్స్ రూపంలో చాలామంది అదే ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తున్నాను. దానికి 10 ఉంటాయి. 10 పేపర్లు ఉంటాయి. 10 పేపర్లు కూడా ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పెడతాను. దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి, ఇంకేమైనా క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి. దాని ప్రకారం నేను వీడియోస్ చేసి పెడతాను. ఫ్రెండ్స్, నేను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ నెలలో. అంటే ఈ డిఎస్సికి సంబంధించి చాలా హార్డ్ వర్క్ చేసి క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయగలిగితేనే నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి మీకోసం పెడుతూ ఉంటాను. మరి ముఖ్యంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. జీవశాస్త్ర మూల్యాంకనం. 1. ఉపాధ్యాయుడు కొన్ని అభ్యాసాలను రూపొందించి శిక్షణ లేదా బోధనా లక్ష్యాలు ఎంతవరకు సఫలీకృతమయ్యే ఎప్పటికప్పుడు అంచనా వేసే విధానం. మూల్యాంకనం. 2. మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ. మొత్తం విద్యా వ్యవస్థలో భాగమై ఉండే విద్యకు అన్ని లక్ష్యాలతో దగ్గర సంబంధం ఉంటుంది అని పేర్కొన్నది కొఠారి కమిషన్. కోరిక మార్గంలో విద్యార్థుల వృత్తిని గురించి సాక్ష్యాలను సేకరించడానికి ఉపయోగపడే సాధనలు, మూల్యాంక విధానాలు. విద్యార్థి ప్రవర్తనలో ఎంతవరకు మార్పు తీసుకురాగలమో తెలిపేది మూల్యాంకనం. వేటిని ఆధారంగా చేసుకొని అభ్యసనాభావాలను కలగజేయాలి. లక్ష్యాలు. విద్యార్థులు ప్రగతి ఆధారంగా వారిని ప్రత్యేక కోర్సుల కోసం ఎంపిక చేయడానికి ఉపయోగపడేది మూల్యాంకనం. విద్యార్థుల ప్రత్యేక యోగ్యతలను నిర్ణయించి
ఉపకార వేతనాలను నిర్ణయించడానికి సహాయపడేది. మూల్యాంకన సాధన. మూల్యాంకనంలోని ఓ భాగమని దేనిని అంటారు? పరీక్ష. విజయాన్ని వ్యక్తిని కానీ పరిణాత్మకంగా అంచనా కట్టడానికి ఉపయోగించే సాధనం పరీక్ష. పరీక్ష ద్వారా ఏ రంగాన్ని మూల్యాంకనం చేయవచ్చు? జ్ఞానాత్మక రంగం. మూల్యాంకనానికి ఓ ఆకారాన్ని అధికారాన్ని కలిగించేది మానవం. విద్యార్థి వర్తమాన ప్రగతిని అంచనా వేసేది మాపనం. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని గుర్తించి తెలియజేసేది మూల్యాంకనం. విద్యార్థి సమస్యలకు పరిష్కార మార్గాలను అందించేది మూల్యాంకనం. విద్యార్థి భూత భవిష్యత్ వర్తమాన ప్రగతిని అంచనా వేసేది, అది కూడా మూల్యాంకనమే. పరీక్షలు నిర్వహించి ఫలితాలు పొందడాన్ని ఏమంటారు? మాపనం. మానవ ఫలితాలకు విలువ కట్టడం, ఆ ఫలితాలపై ఆధారపడి నిర్ణయాలు చేయడాన్ని ఏమంటారు? మూల్యాంకనం. మూల్యాంకనం చేసే ఉద్దేశం. సమయాన్ని బట్టి మూల్యాంకనాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 3 రకాలుగా విభజించవచ్చు. లోప నిర్ధారణ మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంకలనాత్మక మూల్యాంకనం. తరగతి గదిలో బోధనాభ్యాస ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల సామర్థ్యం, బలహీనతలను తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. బోధనలో తీసుకోవాల్సిన మార్పులను సూచించే మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. ఓ నిర్జీత పాఠ్యభాగం బోధిస్తున్నప్పుడు బోధన పూర్తి కాకుండానే మధ్యలోనే నిర్వర్తించే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. ఏ మూల్యాంకనం ద్వారా బోధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి విద్యార్థి అభ్యాసనాన్ని అంచెలంచెలుగా తెలుసుకునే వీలుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం. యూనిట్ లేదా ప్రాయోగిక పరీక్షలు ఎటువంటి మూల్యాంకనానికి ఉదాహరణలు? నిర్మాణాత్మక మూల్యాంకనం. పాఠ్యభాగం బోధన పూర్తయిన తర్వాత లేదా ఓ టర్మ్ లేదా సంవత్సరం పూర్తయిన తర్వాత నిర్వర్తించే మూల్యాంకనం. సంకలనాత్మక మూల్యాంకనం. విద్యార్థి సాధనపై తుది నిర్ణయాన్ని తెలియజేసేందుకు ఉపయోగపడే మూల్యాంకనం. సంకలనాత్మక. త్రైమాసిక, ఆర్థిక సంవత్సరం, అర్ధ సంవత్సరం, సంవత్సరాధిక పరీక్షల ద్వారా ఏ మూల్యాంకనం జరపవచ్చు? సంకలనాత్మక. ఉపాధ్యాయుడు విద్యార్థికి ఎన్ని విధాల్లో అభ్యసనాలను కలిగిస్తాడు? 2 విధాలలో అభ్యాసాలను కలిగిస్తాడు. వైఫల్య విధానం, గుర్తింపు వైఫల్య విధానం. ఏ విధానం ద్వారా పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్న విద్యార్థుల్లో ఆశించిన మార్పులు కలిగించడానికి చేపట్టే అభ్యసనాభావాలను నిర్ణయిస్తారు? వైషమ్య విధానం. ఏ విధానంలో ఉపాధ్యాయులు తనను తాను పాఠ్యాంశాన్ని అర్థం చేసుకున్న విద్యార్థిగా భావించే పాఠ్యాంశాల ద్వారా కలిగే మార్పులను
గుర్తించి వాటి ఆధారంగా అభ్యాసన భావాలను నిర్ణయిస్తారు. గుర్తింపు విధానం. బోధన తర్వాత విద్యార్థి ప్రవర్తనలో కలిగే ప్రవర్తనా మార్పులను మాపనం చేయడానికి ఉపయోగించే సాధనాలు. మూల్యాంక సాధనాలు. దత్తాంశాల ఆధారంగా వ్యాఖ్యానించడం, భావనల వివరణ సూత్రాలు, సిద్ధాంతాల వినియోగం, వ్యక్తులు, సన్నివేశాలు, ప్రదేశాలు గురించి వివరించడం, సృజనాత్మక ఆలోచనలను ఏ మూల్యాంకనం సాధనం ద్వారా పరీక్షించవచ్చు. వ్యాసరూప ప్రశ్నలు. 34వ ప్రశ్న. ఓ వ్యక్తి తన అభిప్రాయాలను సమగ్రంగా వ్యక్తీకరించడానికి ఏ మూల్యాంకన సాధనాల ద్వారా సాధ్యమవుతుంది? వ్యాసరూప ప్రశ్నలు. మార్కులు ఇవ్వడంలో వైయక్తికత ఉంటుంది అనే పరిమితి ఉన్న మూల్యాంకన సాధనం. వ్యాసరూప ప్రశ్నలు. అదృష్టం అనే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి మూల్యాంకన సాధనం. వ్యాసరూప ప్రశ్నలు. క్వశ్చన్ నెంబర్ 37. లక్ష్యాత్మక పరీక్షల ద్వారా సాధించడానికి వీలుపడని బోధనాంశాలను సాధించేందుకు ఉపయోగపడే మూల్యాంకన సాధనలు. వ్యాసరూప ప్రశ్నలు. ఉపాధ్యాయుల ఉద్దేశాల ఆధారంగా మార్కులు వేటిలో ఇస్తారు? అది కూడా వ్యాసరూప ప్రశ్నలు. కొన్ని పాఠాలకు పరిమితం కాకుండా అన్ని పాఠాల నుంచి ప్రశ్నలు ఇవ్వడానికి వీలయ్యే పరీక్ష లక్ష్యాత్మక పరీక్ష. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యాలకు సంబంధించిన సామర్థ్యాలను పరీక్షించే విధానం లక్ష్యాత్మక పరీక్ష. జతపరిచే ప్రశ్నలు ఎటువంటి పరీక్షకు ఉదాహరణలు? అది కూడా లక్ష్యాత్మక పరీక్షే. ఏ రకమైన పరీక్ష విధానం వల్ల విద్యార్థుల్లో కంఠస్థం చేసే అలవాటు తగ్గించవచ్చు? లక్ష్యాత్మక పరీక్ష. ముద్రణాయంత్రం కనిపెట్టక ముందు నుంచి ఉండే పరీక్షలు మౌలిక పరీక్షలు. విద్యార్థి మానసిక ప్రవృత్తికి సంబంధించిన విషయాలను తెలుసుకునే సందర్భంలో ఉపయోగపడేవి మౌలిక పరీక్షలు. శిక్షణా సామర్థ్యం ఉన్న వ్యక్తులను సామర్థ్యం లేని వ్యక్తుల నుంచి వేరు చేయడానికి ఉపయోగపడేవి సహజ సామర్థ్య పరీక్షలు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను, అవగాహనను పరీక్షించడానికి తోడ్పడే పరీక్షలు. నిష్పాదన పరీక్షలు. నిష్పాదన పరీక్షల్లోని అంశాలు: ప్రక్రియ, ఫలితం. ఓ విద్యార్థికి ఓ నైపుణ్యానికి సంబంధించిన వివిధ అంశాల్లో విద్యార్థి సామర్థ్యం, బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు. సమస్యా విధాన పరీక్షలు. లోప నిదాన పరీక్షలు అని వేటినంటారు? సమస్య నిదాన పరీక్ష. ఏ రకమైన పరీక్షలను ఎంతో ప్రమాణత కలిగిన పరీక్షలుగా చెప్పుకోవచ్చు? ప్రమాణీకరణం చేసిన పరీక్షలు. ఏ రకమైన పరీక్షల ద్వారా వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులు, నైపుణ్యాలను, ప్రజ్ఞను ఏ పద్ధతి ప్రకారం మాపనం చేస్తారు? ప్రమాణీకరణం చేసే పరీక్షలు. ఏదైనా ఓ విషయం గురించి వ్యక్తి అభిప్రాయాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడానికి వీలైనది పరిపృక్షత పరీక్ష. ఫ్రెండ్స్, నాకు కొన్ని పదాలు తిరగట్లేదు, నోట్లో తిరగట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు. అడగాల్సిన ప్రశ్నలను ముందుగానే రూపొందించుకుని
నిర్దిష్టమైన పరిధిలోని ప్రశ్నించే పరిపృచ్ఛత. నీతా పరిపృచ్ఛత పరిపృచ్ఛ. వేటిని ఉపయోగించి వ్యక్తుల అభిరుచులు, వైఖరులు, అభిప్రాయాల గురించి సమాచారాన్ని క్రమబద్ధంగా తెలుసుకోవచ్చు. ప్రశ్నావళి. ఓ వ్యక్తి కుటుంబ, ఆరోగ్యం, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి తయారు చేసిన పత్రం. ప్రశ్నావళి. ఓ వ్యక్తి యథార్థ ప్రవర్తనను నమోదు చేసేందుకు ఉపయోగపడే మూల్యాంకన సాధనం. జీవిత సంఘటన పత్రావళి. ఓ వ్యక్తి ప్రవర్తనా లక్ష్యాలను ఎంత ప్రమాణంలో కలిగి ఉన్నాడో నిర్ధారించడానికి ఉపయోగపడేది అంచనా మాపని. ఓ మూల్యాంకన సాధనం సహాయంతో ఔదార్యం, నాయకత్వం లక్షణాలు, సమయస్ఫూర్తి, చాకచక్యం, సహకరించడం వంటి మూర్తమత్వ లక్షణాలను మూల్యాంకనం చేయవచ్చు. అంచనా మాపని. అంచనా మాపనిలో రకాలు. 3, 5, 7 పాయింట్ల మాపనులు. ఓ విద్యార్థికి నాయకత్వ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో సూచించడానికి ఉపయోగించే మాపని. 3 పాయింట్లు మాపని. ఓ వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలను మరో వ్యక్తి పరిశీలించి నిర్ణయాలను క్రమబద్ధంగా నమోదు చేయడానికి ఉపయోగపడే పట్టిక. చెక్లిస్ట్. వ్యక్తి సమాచారం ఓ నిర్ణీత కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు క్రమంగా ఉండే పరీక్ష. క్రమాభివృద్ధి ప్రశ్నావళి. పాఠశాలలు నిర్వహించే అంతర్గత పరీక్షలకు, బాహ్య పరీక్షలకు మధ్య సత్వర సంబంధం ఉండాలని పేర్కొన్నది. తారాదేవి రిపోర్ట్ 1956లో. తారాదేవి రిపోర్ట్ 1956లో ఈ విధంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తారాదేవి రిపోర్ట్ ప్రకారం బాహ్య పరీక్షల్లో సాధారణంగా ఇటువంటి ప్రశ్నలు ఉంటాయి. వ్యాసరూప ప్రశ్నలు. తారాదేవి రిపోర్ట్ ప్రకారం ప్రశ్నాపత్రంలోని మొదటి భాగం అరగంటలో పూర్తయ్యే విధంగా ఎటువంటి ప్రశ్నలు ఉండాలి? లక్ష్యాత్మక ప్రశ్నలు. రెండవ భాగంలో వ్యాస లఘు ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థికి ఇచ్చే డిగ్రీ పైన అభ్యర్థులు అధ్యయనం చేసిన సంస్థ పేరు తెలపాలని పేర్కొన్నది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో జరిగే పరీక్ష పత్రాలను ప్రశ్న బ్యాంకుల రూపంలో ఎవరికి అందజేయాలి? యూజీసీకి. బాహ్య పరీక్ష విధానం ద్వారా రూపొందించిన విద్యార్థుల ఫలితాలను చూపే యోగ్యతా పత్రాలు వేరువేరుగా సబ్జెక్టుల వారీగా సబ్జెక్టులతో విద్యార్థుల నిష్పాదనను తెలిపేవిగా ఉండాలని పేర్కొన్నది కొఠారి కమిషన్. ప్రాథమిక ఉన్నత దశల్లో రాత పరీక్షలతో పాటు మౌలిక పరీక్షలకు తగినంత ప్రాధాన్యం ఉండాలన్నది కొఠారి కమిషన్. ఉపాధ్యాయుడు ఎంచుకున్న పరీక్ష ఏ ప్రయోజనం కోసం ఎన్నుకున్నారో అది ఆ ప్రయోజనాన్ని మాపనం చేసినట్లయితే ఆ పరీక్షకు ఉన్న లక్షణం. సప్రమాణత. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు లక్ష్యాలను ఆధారంగా చేసుకొని బోధనా లక్ష్యాలను పరీక్షించేవిగా ఉండే ప్రశ్నాపత్రం కలిగి ఉన్న లక్షణం. సప్రమాణత. జీవశాస్త్రంలోని జ్ఞానాన్ని పరీక్షించేందుకు నిర్దేశించిన పరీక్షా జ్ఞానాన్ని మాత్రమే పరీక్షిస్తే
ఆ పరీక్షకున్న లక్షణం సప్రమాణత. ఏదైనా ఓ పరీక్షా పత్రాన్ని వేర్వేరు ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ దాదాపు సమానం లేదా ఒకే మార్కులు వస్తే ఆ పరీక్షల నుండే లక్షణం. విశ్వసనీయత ఆధారపడి ఉండే అంశాలు 3 అంశాలు. పరీక్ష నిడివి, మార్కులు ఇవ్వడంలో లక్ష్యాత్మకత. 3 సరైన సూచనలు ఇవ్వడం. ఓ వ్యక్తి కానీ ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఏ సమయంలోనైనా ఓ పరీక్ష పత్రాన్ని దిద్దినప్పుడు ఒకే మార్కులు పొందడం ద్వారా ఆ పరీక్షకు ఉండే లక్షణం లక్ష్యాత్మకత. పరీక్ష పత్రం ఎంపిక చేసుకున్న అన్ని పాఠ్యాంశాలలోని అన్ని విషయాలను సమగ్రంగా పరీక్షిస్తే ఆ పరీక్ష నుండే లక్షణం సమగ్రత. ఆచారాత్మకతకు ఉండాల్సిన లక్షణాలు 3 లక్షణాలు. నిర్వహణ సౌకర్యం, గణన సౌకర్యం, 3వది వ్యాఖ్యాన సౌలభ్యం. పాఠ్య విభాగాన్ని బోధించిన తర్వాత ఉపాధ్యాయుడు రూపొందించుకున్న లక్ష్యాలు నెరవేరింది లేనిది తెలుసుకునేందుకు చేసే పరీక్ష యూనిట్ పరీక్ష. లక్ష్యాలు, పాఠ్య విషయాలు, ప్రశ్న రూప భార ప్రాముఖ్యత ఉన్న సమ్మేళన పట్టిక, సమగ్ర పథకం, బ్లూ ప్రింట్ అంటారు దాన్ని. లక్ష్యాధార భార ప్రాముఖ్యత, విషయ భార ప్రాముఖ్యత సమ్మేళనాలను ఏమంటారు? సమగ్ర పథకం. పునఃపున్య విభాగంలో దత్తాంశ విస్తరణకు దగ్గరగా వ్యాపించినప్పుడు చతుర్థాంశక వ్యాప్తి తక్కువ ఉంటుంది. దత్తాంశాల స్వరూపంలో వ్యాపించి ఉండే వైషమ్యం ఎలా ఉంటుంది? 0 అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ దీంట్లో కొన్ని పదాలు నాకు పలకడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, సరిగ్గా పలకలేదు. కాబట్టి మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ బాగా రాయండి. మీరు లైక్ చేయగలిగితే ఇది ప్రాక్టీస్ చేసుకోవాలంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని వాళ్ళకు ఉపయోగపడేది కాబట్టి మీరు లైక్ చేయగలిగితే వాళ్ళకి ఆ వీడియో షేర్ అవుతుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.